నల్లగొండ అసెంబ్లీ గడ్డపై కాషాయ జెండా ఎగరేస్తామని బీజేపీ నేత నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలపై తెలంగాణ ప్రజలు విరక్తి చెందారని తెలిపారు. దేశంలో మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాయంటున్న నాగం వర్షిత్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అందులో భాగంగానే నల్గొండ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్న నాగం వర్షిరెడ్డి కూడా గత కొద్ది రోజులుగా సామాజిక కార్యక్రమాలతో పాటు గడప గడపకు కూడా బీజేపీ పార్టీని బలోపేతం దిశగా చర్యలు చేపడుతున్నారు. అయితే మనతో మాట్లాడడానికి నాగం వర్షిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, మీకు నల్గొండ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి ఏ విధమైన ఆదరణ లభిస్తుంది? నల్గొండ ప్రజలు అధికార పార్టీ వైఫల్యాలు అన్నీ కూడా గమనించారు. మనం చూస్తూ ఉన్నాం, దళితులకి డబుల్ బెడ్రూమ్, దళిత బంధు పేరిట స్థానిక ఎమ్మెల్యే మరియు వారికి సంబంధించిన వారి తొత్తులందరూ కూడా ఏ రకంగా కమిషన్లు కలెక్షన్ చేసిండ్రు, వారికి సంబంధించిన ఒక ముగ్గురు నలుగురు వాళ్ళ అనుచరులకు తప్ప ఏ నిరుపేదైన దళితుడికి కూడా ఈరోజు దళిత బంధు నల్గొండ నియోజకవర్గంలో అందలేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఒక కలగానే మిగిలిపోయింది. నల్గొండలో ఉన్న పేద ప్రజలే కాకుండా మనం చూస్తూ ఉన్నాం, ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా ఈరోజు ఉద్యోగస్తులలో కూడా ఈరోజు జీతాలు వాళ్ళకి టైంకి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఆర్థికంగా రాష్ట్రాన్ని చాలా వెనుకకి నెట్టేసే పరిస్థితి, అప్పులు చేసి మనం చాలా వెనుకబోయే ప్రమాదం ఉన్నది. స్థానికంగా నల్గొండ పట్టణంలో కూడా ఈరోజు డెవలప్మెంట్ పేరిట ఏ రకమైన స్కామ్లు చేసిండ్రో మనందరం కూడా ఈరోజు గమనించినాము. నల్గొండ నియోజకవర్గం ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. వచ్చే ఎన్నికల్లో ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 4 సార్లు ఓట్లు వేసినాము. 20 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన అభివృద్ధి అనేది జరగలేదు. అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుంటా అని చెప్పినప్పుడు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. వారు కూడా చేసిన అభివృద్ధి లేదు అని, పైగా వారు చేస్తున్న అవినీతి అంతా కూడా మనం అందరం గమనించుకోవాలి. అందువలన ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇద్దామని చెప్పి నల్గొండ ప్రజానికం అంతా కూడా కోరుకుంటా ఉన్నారు. చూసుకున్నట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ కూడా రేపు మాపో కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ పార్టీలో పరిస్థితి ఎలా ఉంది? మీ యొక్క పార్టీలో అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించబోయే అవకాశాలు ఉన్నాయి? భారతీయ జనతా పార్టీకి ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ముగ్గురు నలుగురు లీడర్లు పోటీ పడతా ఉన్నారు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎందుకంటే వాళ్ళ దాంట్లో సగం మంది భారతీయ జనతా పార్టీ హైకమాండ్తోనే వారందరూ కూడా టచ్లో ఉన్నారంటే, ఎవరైతే ఈ క్యాండిడేట్స్ అని డిక్లేర్ చేసిండో సీఎం, వారందరూ కూడా భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ పోతారన్న భయంతో వచ్చింది, కానీ అయినా కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు ఇప్పుడు కూడా చాలామంది మొగ్గు చూపుతూ ఉన్నారు. అదేవిధంగా స్థానిక బీజేపీ నాయకత్వం కూడా అన్ని జిల్లాల్లో చాలా బలంగా ఉన్నది. సో ఇంకా ఐఎమ్ షూర్ హైకమాండ్ మంచి నిర్ణయం తీసుకుంటే సరైన క్యాండిడేట్ డిక్లేర్ చేస్తారు. కానీ మేమందరం కూడా ఈరోజు పనిచేస్తున్న క్రమంలో అమలమే మా క్యాండిడేట్ అని చెప్పి మేమందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉన్నది. మా అందరికీ కూడా ఈరోజు నేను నల్గొండ గోస నాగం భరోసా అన్న కార్యక్రమంతో పల్లెలో నిద్ర చేస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉన్నాను. ఈరోజు కూడా రాత్రి 2 అయింది, మళ్ళీ పొద్దున 5 నుంచి మళ్ళీ పర్యటించినాం మేము. అన్ని గ్రామాల్లో కూడా నేను చూస్తూ ఉంటే వారందరూ కూడా విసిగిపోయి ఉన్నారు అధికార పార్టీ మీద. కాంగ్రెస్ అయితే ఆ రోజు వెంకటరెడ్డిని రిజెక్ట్ అనే పంపించినాము. మళ్ళీ ఇంకోసారి మాకు ఎందుకు, ఈజ్ అ రిజెక్టెడ్ క్యాండిడేట్ ఫ్రమ్ నల్గొండ అండ్ ఇట్స్ అ లాంగ్ టైం. 20 years అన్నది లాంగ్ టైం. డెవలప్మెంట్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉండే, కానీ ఆయన ఏ ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం మనము, ఒక ప్రాపర్ సైకలాజికల్గా మెంటల్ స్టెబిలిటీ కూడా ఉన్నట్టు నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, స్థానికంగా ఉన్న నాయకత్వానికి ఉన్నదని నాకు అనిపిస్తలేదు. మనం చూస్తూ ఉన్నాం వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్స్ ఎంత అన్స్టేబుల్గా ఉంటాయో మనం. అందుకోసమనే నల్గొండ నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. కాంగ్రెస్ అయితే పోటీలు ఉంటుందని నేనైతే అనుకుంటలేను ఈ ఎలక్షన్లో. సరే, కేసీఆర్ ఏవైతే మోసపూరిత స్కీమ్స్ పెట్టే ప్రయత్నం చేసిండో వారందరూ కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. మేము కూడా మోదీ గారు చేసే ఎన్నో పథకాలు ఇంతవరకు కూడా మాకున్న ఒక ఇదేముండేనంటే, అన్ని పథకాలు కూడా చాలామంది ప్రజానికం కూడా ఇదంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారు. వారందరూ కూడా మేము ఈరోజు చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎన్నో అభియాన్లు అంటే ఎన్నో కార్యక్రమాలు మేము చేసినాము. వాటన్నిటి వల్ల మేము అందరికీ చెప్పినాము, ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నదని. వారందరూ కూడా ఈరోజు అర్థమైంది, అయ్యో మేము ఎన్ని రోజులు అది టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తుండేమో అనుకున్నామని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ షూర్. నల్గొండ నియోజకవర్గంలో ఒకప్పుడే సౌత్ ఇండియా మొత్తంలో మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినరు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది నల్గొండ హెడ్ క్వార్టర్లో. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ రానున్న ఎన్నికల్లో కాశ్యప్ జెండా నల్గొండ గడ్డ మీద ఎగరవేస్తామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.
అయితే నాగం వర్షిరెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు ప్రజలు నమ్మటం లేదని, ఇక నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 20 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి ఏం లేదని, ఈసారి తప్పకుండా బీజేపీని ప్రజలు ఆదరిస్తారని, మోడీ చేసిన అభివృద్ధి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తాయని నాగం వర్షిరెడ్డి గారు అంటున్నారు. నల్గొండ నుంచి కిరణ్, అమ్మాని, సుమన్, నల్గొండ జిల్లా.